కా కా అనే పేరుతో వస్తుంది. రావాలా స్టేజ్ మీదకి? ఆరాధన యేసు నీకే. చెప్పు చెల్లెమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? నా భర్త వెళ్ళిపోయాడు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కోర్టుకి వేశారు. ఏం పేరు నాన్న మీ నాన్నగారి పేరు? అశోక్. కా కా అనే పేరుతో వస్తుంది. స్తోత్రం నాయనా. భర్త రక్షణ కోసం వచ్చావు, నీ భర్త రక్షణలోకి రావట్లేదు. హోలీ స్పిరిట్. ఎవరు ఆ సహోదరు? మీ చేతులు చూపెట్టండి భర్త రక్షణ కోసం. హోలీ స్పిరిట్. భర్త రక్షణ కోసం వచ్చావు చెల్లి. ఈరోజు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యము చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్. రెండు చేతులు పైకి లేపే. యేసయ్యా స్తోత్రం. నీవే నీవే దేవుడవు, ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. సిస్టర్ కల్వరి, సిస్టర్ కల్వరి ఎవరు? ఈ చేతులు పైకి లేపాలా? ఆరాధన యేసు నీకే. సిస్టర్ కల్వరి. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఎవరు సహోదరి? భయపడద్దు. ఆరాధన యేసు నీకే. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన యేసు నీకే. గట్టిగా చప్పట్లు కొట్టాలా? ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. సిస్టర్ కల్వరి ఎవరు? సిస్టర్ కల్వరి రావాలా స్టేజ్ మీదకి? ఆరాధన యేసు నీకే. చప్పట్లు కొట్టాలా? ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. అయ్యా నీ ప్రత్యక్షత ఇక్కడ ఉంచినందుకు వందనాలు యేసు నీకే. ఈ చెల్లెమ్మ ఒంటరిగా ఏడవడం దేవుడు నాకు చూపించాడు. ఈ చెల్లి మంచి ప్రార్థన పరురాలు, కానీ వీరి కుటుంబము రక్షణలోకి రావడం లేదు. దేవుడు నాతో చెప్పాడు, ఆ బిడ్డని నువ్వు పేరు పెట్టి పిలవాలి. ఆ బిడ్డను నువ్వు పేరు పెట్టి పిలువు. తన పేరు కల్వరి. భర్త రక్షణ కొరకు కన్నీరు గారుస్తుంది. చెప్పు, ఆ బిడ్డకు చెప్పు, నీ భర్త నీకంటే భక్తిగా మారబోతున్నాడని చెప్పు. చూడండి ఎట్లా ఏడుస్తున్నా, ఎట్లా ఏడుస్తున్నా. చాలా మంది ఇవి నమ్మరండి. చాలా మంది
మన దేవుడు చెవులుండి కనులుండి చూడలేని దేవుడు కాదు. మన దేవుడు నువ్వు పిలిచిన వెంటనే పలికే దేవుడు. గట్టిగా చెప్పండి. ఎవ్వరు నీ చెయ్యి విడిచిపెట్టినా నా యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకని ప్రభువా విజయవాడ వెళ్ళు అని చెప్పి 2 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి నా మీద కోర్టు కేసులు, నా మీద అనేకమైనటువంటి ఇబ్బందులు. ఎందుకు వెళ్ళమన్నాడంటే ఇగో ఇటువంటి చెల్లెల కోసము దేవుడు పంపించినాడు. చెప్పు చెల్లెమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య, చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? 2019 నుంచి నా భర్తకి యాంగ్జైటీ అన్నారు. భార్య అంటే భయం వేస్తుంది, పిట్స్ వస్తున్నాయి. అమ్మా, భార్య అంటే భయం వేస్తుంది, పిట్స్ వస్తున్నాయి అని చెప్పి దూరంగా వెళ్ళిపోయావు. నా భర్త వెళ్ళిపోయారు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కోర్టుకి వేశారు. నాకు భార్య అంటే భయం వేస్తుంది, పిట్స్ వస్తున్నాయి, నాకు వద్దని చెప్పారు. కోర్టులో కూడా మొత్తం మోసం చేస్తారు. నా భర్త చాలా మంచోడు, కానీ ఎందుకు అలా మా కుటుంబం అయిపోయిందో తెలియదు. కనీసం పిల్లల్ని కూడా కోర్టుకు వచ్చిన అసలు చూడట్లేదు. పిల్లల్ని కూడా చూడట్లేదు. నా భర్త బ్యాంక్ మేనేజర్ చెన్నై. అమ్మా, కట్టుబాట్లతో పంపించి సంవత్సరం రోజు నువ్వు నీ భర్త రక్షణ కోసం ఏడుస్తున్నావు, నిజమేనా? ఏం పేరు నీ పేరు? కల్వరి. గట్టిగా చెప్పట్లు కొట్టాలి. కొట్టాలి, గట్టిగా చెప్పట్లు. హల్లెలూయా. కొట్టాలి, గట్టిగా చెప్పులు కొట్టాలి. పిల్లలు అనాథలైపోతున్నారని ఏడుస్తున్నాను. నా భర్తకి ఎవరో మందు పెట్టారు, చాతపడేది చెప్తున్నారు, చాతబడి చేస్తున్నారు అని అంటున్నారు. నాకు అవేం తెలీదు. ఈరోజు దేవుడు నిన్ను పిలిచిన తర్వాత నీకేమనిపిస్తుంది? దేవుడు నీ కన్నీళ్ళు చూస్తున్నాడని నమ్ముతున్నావా? మేము బతుకున్నామంటే దేవుడు మాతో ఉన్నారని నమ్ముతున్నాను అన్నయ్య. కొట్టాలా, గట్టిగా చెప్పండి. ఈరోజు నీ బరువంతా దిగిపోతుంది. In the name of Jesus, I prophesize in the name of Jesus. ఈ నెల రోజుల్లో నీ భర్త వచ్చి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పట్లో, కొట్టాల గట్టిగా చెప్పట్లో. నీ భర్త వచ్చి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు, నీ వేదనని దేవుడు చూస్తున్నాడు, నీ బాధను దేవుడు చూస్తున్నాడు. పసిబిడ్డలు అనాథలైపోయారు. ఈ బిడ్డలని ఒళ్ళో పెట్టుకుని రోజును ఏడుస్తున్నావు నీ భర్త కోసం. కల్వరి పిలువు నా ప్రియ కుమారుడా తేజ. ఆ కల్వరి అనే సహోదరి తన భర్త కోసం ఏడుస్తుంది. పిలువు. నువ్వు పిలుస్తావా లేదా అంటే, అయ్యా పిలవాలా యేసయ్యా అంటే, లేదు పిలువు అన్నాడు యేసయ్య. ఎందుకు పిలవమన్నాడో తెలుసా? ఈ బిడ్డ కన్నీళ్లను చూశాడు కాబట్టి పిలవమన్నాడు. గట్టిగా చెప్పండి. చూడండి ఒకసారి, చూడండి. పసి బిడ్డలండి, చిన్న చిన్న బిడ్డలు అనాథలైపోయారు. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నా. భార్యకు దూరంగా ఉంటున్నావా? భర్తకు దూరంగా ఉంటున్నావా? పిల్లలు అనాథలైపోతున్నారు. ప్లీజ్ నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నా. దయచేసి కుటుంబాలుగా విడిపోకండి. ప్లీజ్ కుటుంబాలుగా విడిపోకండి. కుటుంబాలు కట్టబడును గాక, కుటుంబాలు కట్టబడును గాక. ఏం పేరు నాన్న మీ నాన్నగారి పేరు? అమ్మా
అశోక్. నీకు తెలుసా మీ నాన్న పేరు? తెలుసా? అశోక్. మీ డాడీ అంటే ఇష్టమా నీకు? ఇష్టం. ఇష్టమా? ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న కోసం. మీ నాన్న కోసం ఏడుస్తున్నావా? నాన్న కోసం ఏడుస్తున్నావా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం ఈ కుటుంబం కొరకు. యేసయ్యా, ఈ కుటుంబం కట్టబడాలి. ఈ చెల్లిలో ఉన్న కన్నీరు నాట్యముగా మార్చబడాలి. ఈ బిడ్డకు నేనేమి ఇవ్వలేనయ్యా, నీ పాదాలు పట్టుకొని బ్రతుకులాడుతున్నాను. ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరగాలయ్యా. ఈ బిడ్డ జీవితంలో అద్భుతము జరగాలయ్యా. తన భర్త పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బిడ్డని ఈ పిల్లల్ని తీసుకెళ్ళును గాక. విడిపోయిన కుటుంబము కట్టబడాలి. బిడ్డలు అనాథలైపోతే అనాథగా నాకు ఆ బాధ తెలుసు ప్రభు. ప్లీజ్ యేసయ్యా, అనాథగా బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు ప్రభు. ఈ బిడ్డలు గొప్పవారగుదురుగాక, గొప్పవారగుదురుగాక, గొప్పవారగుదురుగాక. మరి నాన్న అశోక్ అనే బ్రదర్ పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డల్ని తీసుకెళ్ళిపోవాలా? అద్భుతము జరిగిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? ఎప్పుడైనా పంపించాను అన్నయ్య, కాల్ చేశాను. సిస్టర్ ఎవరో లిఫ్ట్ చేసినట్టున్నారు. నన్ను ఎప్పుడైనా చూసావా? లైవ్లో చూడడం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. నీ కుటుంబము కట్టబడునుగాక. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చు. చెల్లెమ్మా, కల్వరి, ఈరోజు నీ భర్త నీకు దూరం అయ్యాడని అందరూ ఎగతాళి చేస్తున్నారేమో, అందరు ఎగతాళి చేస్తున్నారేమో, కానీ నీ భర్త నీతో పాటు నడవబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చు. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చు. నేను వేసే ప్రతి అడుగులో నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమణి. చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చేతులు పైకి లేవాలి. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. కనుల వెంబడి కన్నీరు రానీయగా, నా ముఖములో దుఃఖమే ఉండనీయగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన, ఆరాధన